మీలో ఎంతమంది సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఆర్ ద బెస్ట్ అసల వాళ్ళకున్నంత హ్యాపీ అండ్ బిందాస్ లైఫ్ ఎవ్వరికీ ఉండదు. ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, ఇంకొక పక్క ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసేసుకుంటున్నా అనుకుంటున్నారు. నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి. వాళ్ళకున్నంత దారుణమైన లైఫ్ అయితే ఇంకెవరికీ ఉండదు. ఒక్కొక్కసారి అయితే లిటరల్లీ నిప్పుల పెనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. నేనెందుకు ఇప్పుడు ఇది చెప్తున్నాను అనేదైతే వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడైతే మేమందరం కలిసి నా ఫ్రెండ్ లక్ష్మీ కృష్ణ వాళ్ళ బాబు అద్వయ్ బర్త్‌డేకైతే వచ్చేసాము. వీడి బర్త్‌డే అయితే లాస్ట్ ట్యూస్‌డే జరిగింది. ఆ రోజైతే కిడ్స్‌ని తీసుకొని అత్తయ్య, మామయ్య గారు వాళ్ళని తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు నా వర్క్ విషయానికొచ్చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసే వాళ్ళ లైఫ్ పైకి చూపించే అంత సాఫ్ట్‌గా అయితే అస్సలుండదు. మేము తీసుకునే మెంటల్ ప్రెషర్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది. సో, లాస్ట్ 2 వీక్స్ అయితే నాకొక హై ప్రయారిటీ టాస్క్ వచ్చింది. అస్సలు ఖాళీ కూడా లేదు. ఆ వీక్‌లో అయితే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి కూర్చుంటే నైట్ 12 అయ్యేది. సో, నా టైమింగ్స్ వచ్చేసి 1-10 అయితే అప్పుడు అట్లా మార్నింగ్ 9 టు నైట్ 12 వర్క్ చేశాను. మధ్యలో ఒక 3 డేస్ అయితే 18 అవర్స్ ఏ డే వర్క్ చేయాల్సొచ్చింది. అంత హై ప్రయారిటీ టాస్క్ అది. అప్పుడైతే నేనసల ఫుడ్ తినటం కాదు, నిద్రపోవటం ఏమీ లేదు. 18 అవర్స్ ఇన్ జనరల్‌గా అయితే మా వర్క్ టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ 9 అవర్స్ ఉంటుంది. అలాంటిది 9-18 అవర్స్ ఇన్ ఏ డే అంటే అసలది మామూలు విషయం కాదు. మోర్ ఓవర్ ఆ 2 డేస్ ఆ 2-3 డేస్ అయితే నేను కిడ్స్ మొహం కూడా సరిగ్గా చూసింది లేదు. ఒక్కొక్కసారి అంత హారబుల్‌గా అనిపిస్తది. కొంచెం సెటరేట్ అయిన తర్వాత అద్దు బర్త్‌డే వచ్చింది. నేనైతే ఇంక ఈ బర్త్‌డే అటెండ్ కాలేనేమో అనుకున్నాను. లక్ష్మి ల్యాప్‌టాప్ తీసుకొనొచ్చేసి ఏమైనా ఉంటే ఇంకిక్కడ కనెక్ట్ అవ్వదు కానీ అనింది. నాకు కూడా మైండ్ అంతా చాలా ఓవర్‌లోడెడ్‌గా అనిపించింది. ఇంకా అందుకే నేను కూడా సెకండ్ థాట్ ఏం లేకుండా కిడ్స్‌ని అత్తయ్య వాళ్ళని తీసుకొని అక్కడ లక్ష్మి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే నేను ఆ అద్దుకి వెండి చైన్ మీద రుద్రాక్ష, ఓం అండ్ త్రిశూలం వచ్చిన ఈ చైన్ అయితే గిఫ్ట్ చేశాను. అది వాడికి చాలా నచ్చింది. పిల్లలకి నాకు కూడా పార్టీకి అటెండ్ అవ్వడం వల్ల మైండ్ అయితే చాలా రిఫ్రెష్ అండ్ రిజునోవేట్ అయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత బర్త్‌డేలో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్‌లీ అందరం కూడా లైట్‌గా స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేసాము. ఫ్రెండ్స్‌తో ఇలా చిల్ అవ్వటం వల్ల నాకు మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేసుకునే మోటో కూడా కలిగింది. ఇంకా ల్యాప్‌టాప్ ఎలానో తీసుకెళ్ళిపోయాను కాబట్టి ఆ నైట్ అక్కడే అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసి నా వర్క్‌ని కూడా నేను కంటిన్యూ చేసుకోగలిగాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.